హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద మాస్ గర్ల్. ఈరోజు అయితే నేను అసలు కంటెంట్ లేదనుకోండి, బట్ సంథింగ్ వీ హ్యావ్ టు డూ కదా అని చేస్తున్నాను. సో కమింగ్ టు అవర్ వీడియో, నేను బిఫోర్ వీడియోస్లో అయితే నా వీసా ఎక్స్పీరియన్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ద కామన్ క్వశ్చన్స్ ఫర్ F1 వీసా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీసా రాకపోతే బాధపడకండి. వీసా అనేది అందరికీ ఫస్ట్ అటెంప్ట్లో రావాలనే రూల్ లేదు, బట్ రాదు అని కూడా ఏమీ లేదు. ట్రై యువర్ బెస్ట్, గివ్ యువర్ బెస్ట్, అండ్ మోర్ ఓవర్ కాన్ఫిడెంట్ ఈజ్ అ కీ అంటాను నేనైతే. ఎన్నిసార్లు రిజెక్ట్ అయినా ఆ నెక్స్ట్ టైం మనం కాన్ఫిడెంట్గా వెళ్ళాలి. సో అదైతే మనకి మంచిగా అయితే అవుతుందండి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ద యువర్ వీసా ఇంటర్వ్యూస్. ఎవరికైతే ఉన్నాయో నా వీడియోస్ మీకు హెల్ప్ అవుతున్నాయంటే నాకు నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీకు ఏం డౌట్స్ ఉన్నా మీరు నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను దాని మీద కూడా వీడియో చేస్తాను. వీసా తర్వాత అయితే నేను మస్తు ఖాళీ ఉన్నా, అసలు పని ఏమీ చేయడం లేదు, పని ఏం లేదు కూడా. యాక్చువల్గా షాపింగ్ చేయాలి, సర్దాలి, ప్యాక్ చేసుకోవాలి, అవి ఏం లేదు, బిందాస్గా ఉన్నాను. అసలు రోజంతా ఖాళీగా కూర్చుంటున్నా, అసలు ఏం చేయాలో తెలియక. బట్ 1 మంత్ టైం ఉంది నాకైతే వెళ్ళడానికి. ఐ వాజ్ గోయింగ్ ఆన్ January 13th అనుకుంటున్నాను నేనైతే. ఫ్లైట్ టికెట్స్ అయితే మస్తు ఉన్నాయి, అసలు వాచిపోతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. సో ఫ్లైట్ టికెట్స్ అనేవి వీసా వచ్చిన వెంటనే బుక్ చేసుకోవడం బెస్ట్. ట్రావెల్స్లో నుంచి బుక్ చేసుకోవడం కూడా బెస్ట్, ఎందుకంటే థర్డ్ పార్టీస్ ఉంటాయి కాబట్టి, ఇంటర్నేషనల్ ఫ్లైట్ బుక్ చేసుకుంటాం కాబట్టి. అండ్ మోర్ ఓవర్ ఒకవేళ ట్రావెల్స్ ద్వారా మనం బుక్ చేసుకుంటే దే విల్ ఆస్క్ అవర్ వీసా కాపీ. నాకు ఇంకా వీసా కాపీ కూడా రాలేదు. సో అందుకే నేను మాకు తెలిసిన వాళ్ళ తరపు నుంచి మేము బుక్ చేసేసుకున్నాం అనమాట. మీరు కూడా ఎట్లానే బుక్ చేయించుకోండి, లేకపోతే వాసిపోతే రేట్లు అక్కడ చాలా గట్టిగా ఎక్కువైపోతున్నాయి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, నేనైతే కనెక్టింగ్ ఫ్లైట్లు అయితే బుక్ చేసుకోలేదు. డొమెస్టిక్లో కనెక్టింగ్ ఫ్లైట్లే నేను బుక్ చేసుకున్నాను. ఇంటర్నేషనల్ కనెక్టింగ్ ఫ్లైట్లు అయితే నేను బుక్ చేసుకోలేదు. ఎందుకు, ఏదైనా సరిగ్గా టైంకి వెళ్ళకపోయినా, ఒకవేళ ఏదైనా హరీబరీ అయినప్పుడు, మేబీ ఈ ఎయిర్లైన్ నుంచి ఆ ఎయిర్లైన్ మార్చినప్పుడు మన సెల్ఫ్ చెక్ ఇన్ కాకుండా మనకి ఇచ్చేసారనుకోండి, మనమే లగేజ్ అంతా చెక్ ఇన్ చేయాలి. సో ఐ డోంట్ వాంటెడ్ టు బర్డెన్ సో మచ్. సో నాకు బర్డెన్ ఎక్కువ కావాలనుకోవట్లేదు కాబట్టి నేనైతే డొమెస్టిక్ కనెక్టింగ్ ఫ్లైట్లో ఎక్కుతున్నాను. నా ఫ్లైట్ వచ్చేసరికి హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి డైరెక్ట్ నెవార్క్ అనమాట. సో నేను ఎయిర్ ఇండియా ఫ్లైట్ అయితే బుక్ చేసుకున్నాను యాక్చువల్గా. సో దీనికైతే మంచిగా ఒక 85 to 86 అయితే అయిపోతుంది. ఎందుకు అంటే నేను ఇంకా నాకు 1 month టైం ఉంది, అయినా చూసారు కదా ఎంత ఎక్కువ రేట్స్ అయితే ఉన్నాయో. నాకైతే ఎప్పుడు కూడా బుక్ చేసుకోకపోతే ఇంకా ఎక్కువైపోద్ది. వీసా వచ్చే వరకు వెయిట్ చేయకుండా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీకు వాళ్ళ ద్వారా మీరు బుక్ చేసుకోండి. ఫ్లైట్ టికెట్లు అనేవి ఎక్కువ అవ్వకుండా తక్కువలోనే మనం బుక్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి అకామిడేషన్. చాలామంది ఇక్కడికి వెళ్ళిన తర్వాత అకామిడేషన్ అయితే చూసుకుంటారు, బట్ ఇమిగ్రేషన్లో అనేవి మనం అడుగుతారు అకామిడేషన్ వేర్ యూ విల్ బీ, వేర్ యూ లివ్ అనేది. సో దానికి మనం ఆన్సర్ చేయాలి, ఎస్ రైట్. సో అకామిడేషన్ కూడా మనం చూసుకోవాలి. అకామిడేషన్ అనేది ఎక్కడ చూసుకోవాలో నెక్స్ట్ వీడియో అయితే నేను ఫుల్ లెంత్ వీడియో అయితే చేస్తాను దాని మీద, అకామిడేషన్ కోసం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి, లెట్ మీ నో. ఐ విల్ డూ, నాకు ట్రై చేస్తాను నేను వీడియో చేయడానికి. సో అంతే మరి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.